మే 10న విడుదల రజనీ గారిని పోలీసులు అటాక్ చేశారు. తన ఫాలోవర్ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ స్టేట్ వైడ్ సెన్సేషన్ అయింది. వైఎస్ఆర్సీపీ అంటుంది టీడీపీ పొలిటికల్ ఎజెండా ఇది అనేసి. చూద్దాం ఇది టోటల్ గా ఎవరు తప్పు అండ్ ఏం జరిగింది అనేసి. విడుదల రజనీ గారు 2019 నుంచి 2024 వరకు జగన్ కేబినెట్ లో హెల్త్ మినిస్టర్ వర్క్ చేశారు. మే 10న రజనీ గారు మణుకొండ వారిపాలెం ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్లారు. సేమ్ టైంలో పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ సిఐ సుబ్బరాయుడు లీడ్ చేసి రజనీ ఫాలోవర్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఒక చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి పోలీసులు అంటా ఉన్నారు. 28 లక్షలు తీసుకునేసి కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇస్తా అనేసి మోసం చేశాడు అనేసి కంప్లైంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అరెస్ట్ జరుగుతున్నప్పుడు ఈ వీడియోలో బాగా చూసి తెలుస్తుంది. రజనీ గారు పోలీసుని క్వశ్చన్ చేశారు, శ్రీకాంత్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసి, రీజన్ చెప్పండి అనేసి. కానీ సిఐ సుబ్బరాయుడు విడుదల రజనీ గారిని సైడ్ కి పుష్ చేసి నీ మీద కూడా కేసు పెడతా అని థ్రెటన్ చేశారు. ఇద్దరు ఫీమేల్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నా కూడా సిఐ సుబ్బరాయుడు డైరెక్ట్ గా ఇంటర్ఫేర్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీ అయితే ఈ ఇన్సిడెంట్ చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేసింది. ఇప్పుడు టోటల్ గా అంటే చాలా మంది థింకింగ్ లో టీడీపీ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ఫైట్ లో ఉంది. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అందరూ ఇది టీడీపీ ఎజెండా అనేసి పుష్ చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు అంటా ఉన్నారు శ్రీకాంత్ అరెస్ట్ చీటింగ్ కేసు మీద జరిగింది, కానీ దీని మీద బయటకైతే క్లారిటీ సరిగా లేదు. నా వ్యూలో ఏమంటే ఫార్మర్ మినిస్టర్ ని ఎస్పెషల్లీ లేడీని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం టోటల్లీ రాంగ్. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఉమెన్ తో ఇలా బిహేవ్ చేయకూడదు. కానీ ఇష్యూలో పొలిటికల్ ప్రెజర్ ఉందా లేక జెన్యూన్ లా అండ్ ఆర్డర్ కేసా, ఇది స్టిల్ అన్క్లియర్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ.